మనం ప్రతిరోజు ఉదయం ఇంట్లో వాడేసి డస్ట్‌బిన్‌లో పడేసే ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లేదా ఒక కవర్ మున్సిపాలిటీ గార్బేజ్ కలెక్షన్‌లోకి వెళ్ళగానే దాని బాధ్యత ముగిసిపోయిందని మనం భావిస్తాం. మన కళ్ళ ముందు నుంచి ఆ ప్లాస్టిక్ వెళ్ళిపోగానే అది పూర్తిగా రీసైకిల్ అవుతుందని లేదా డిస్పోజ్ అవుతుందని మనం అనుకుంటాం. కానీ గ్లోబల్ డేటాను పరిశీలిస్తే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ వెలుగులోకి వస్తుంది. మనం సిటీల్లో పడేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కొన్ని వారాల తర్వాత వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మలేషియా సముద్ర తీరాల్లోనో లేదా ఆఫ్రికాలోని ఒక చిన్న గ్రామంలోని కొండలంత చెత్త కుప్పల్లోనో ల్యాండ్ అవుతుంది. ఇది ఎలాంటి ఊహ కాదు. ప్రస్తుతం గ్లోబల్ లెవెల్‌లో రహస్యంగా జరుగుతున్న ఒక అంతర్జాతీయ బిజినెస్ నెట్వర్క్. ఈరోజు మనం వాడుతున్న ప్లాస్టిక్ చెత్త వెనుకున్న సీక్రెట్ ఇంటర్నేషనల్ రూట్స్ ఏంటి? అది వేరే దేశాలకు ఎలా ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది? మరియు దీని వెనుకున్న గ్లోబల్ బిజినెస్ పాలిటిక్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తి వివరాలతో ఇన్ డెప్త్‌గా అనలైజ్ చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో కేవలం 9% మాత్రమే రీసైకిల్ అవుతుందని అఫీషియల్ డేటా చెప్తోంది. మరి మిగిలిన ప్లాస్టిక్ అంతా ఏమవుతుందనే రీసెర్చ్‌లోనే గ్లోబల్ వేస్ట్ ట్రేడ్ లేదా అంతర్జాతీయ చెత్త వ్యాపారం అనే ఒక పెద్ద నెట్వర్క్ బయటపడింది. డెవలప్డ్ కంట్రీస్ అయిన అమెరికా, బ్రిటన్, కెనడా మరియు కొన్ని యూరోపియన్ కంట్రీస్ తమ దేశాల్లో జనరేట్ అయ్యే మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్‌ను సొంతంగా రీసైకిల్ చేయట్లేదు. ఎందుకంటే అలా చేయడం కంటే దానిని వేరే పేద దేశాలకు లేదా డెవలపింగ్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడం వారికి చాలా చౌకగా మారుతుంది. దీనికోసం అంతర్జాతీయంగా కొన్ని వేల కోట్ల రూపాయల ఇల్లీగల్ బిజినెస్ నడుస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే అమెరికా లేదా యూరోప్‌లోని ఒక సిటిజన్ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ బిన్‌లో పడేసినప్పుడు అక్కడి లోకల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు వాటన్నిటిని కలెక్ట్ చేస్తాయి. అయితే ఆ ప్లాస్టిక్‌ను క్లీన్ చేసి, వేరు చేసి రీసైకిల్ చేయడానికి ఆయా దేశాల్లో లేబర్ కాస్ట్ మరియు ఎన్వైర్న్మెంటల్ టాక్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్రైవేట్ కంపెనీలు ఆ చెత్తను భారీ కంటైనర్లలో నింపి సముద్ర మార్గం ద్వారా వేరే దేశాలకు షిప్పింగ్ చేయడం స్టార్ట్ చేశాయి. దీనిని వారి డాక్యుమెంట్లలో లీగల్ రీసైక్లింగ్ ఎక్స్పోర్ట్ అని పిలుస్తారు. 2018 కంటే ముందు వరకు ఈ గ్లోబల్ చెత్త వ్యాపారానికి చైనా ప్రధాన కేంద్రంగా ఉండేది. ప్రపంచంలోని మొత్తం ప్లాస్టిక్ వేస్ట్ లో దాదాపు 45% కంటే ఎక్కువ చెత్తను కేవలం చైనా ఒకటే ఇంపోర్ట్ చేసుకునేది. అమెరికా మరియు ఐరోపా నుండి వస్తువులను లోడ్ చేసుకుని చైనాకు వచ్చే కార్గో షిప్స్ తిరిగి వెళ్లేటప్పుడు ఖాళీగా వెళ్లకుండా ఉండడానికి ఈ ప్లాస్టిక్ చెత్త కంటైనర్లు చాలా తక్కువ ఖర్చుతో చైనాకు మోసుకొచ్చేవి. చైనాలోని లోకల్ ఫ్యాక్టరీలు ఆ ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసి తిరిగి ఇండస్ట్రియల్ రా మెటీరియల్ గా మార్చేవి. కానీ ఈ ప్రాసెస్ వల్ల చైనా యొక్క పర్యావరణం, భూగర్భ జలాలు మరియు ఎయిర్ క్వాలిటీ విపరీతంగా డ్యామేజ్ అయ్యాయి. ఎన్వైర్న్మెంటల్ డ్యామేజ్ ఎక్కువ జరగడంతో చైనా గవర్నమెంట్ 2018 జనవరిలో ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. దాని పేరే నేషనల్ స్పాట్ పాలసీ. ఈ పాలసీ ప్రకారం వేరే దేశాల నుండి వచ్చే ఎలాంటి ప్లాస్టిక్ వేస్ట్ ను తమ దేశంలోకి అనుమతించబోమని చైనా కంప్లీట్ గా బ్యాన్ విధించింది. చైనా తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెస్టర్న్ కంట్రీస్ కి తమ దేశాల్లో రోజు రోజుకు కొండల్లా పేరుకుపోతున్న చెత్తను ఎక్కడ డిస్పోజ్ చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ గ్లోబల్ వేస్ట్ నెట్వర్క్ తన రూట్ ను మార్చాల్సి వచ్చింది. చైనా తలుపులు మూసేయడంతో ఈ వెస్టర్న్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల వైపు దృష్టి సారించాయి. మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్ మరియు ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఈ ప్లాస్టిక్ చెత్త కంటైనర్లు భారీగా షిఫ్ట్ అవడం స్టార్ట్ అయింది. చైనా పాలసీ వచ్చిన కేవలం 6 నెలల్లోనే మలేషియాకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఇంపోర్ట్ ఏకంగా 3 రెట్లు పెరిగింది. ఈ దేశాల్లోని కొన్ని లోకల్ కంపెనీలు కేవలం లాభాల కోసం అఫీషియల్ లైసెన్సులు లేకుండా ఇల్లీగల్ రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ఇలా ఓడరేవల్ ద్వారా ఆ దేశాలకు చేరుకునే ప్లాస్టిక్ కంటైనర్స్ లో మొత్తం రీసైకిల్ చేయడానికి వీలైన మెటీరియల్ ఉండదు. అందులో ఎక్కువ భాగం నాన్ రీసైక్లబుల్ మరియు మిక్స్డ్ ప్లాస్టిక్ వేస్ట్ ఉంటాయి. వాటిని రీసైకిల్ చేయడం సాధ్యం కాకపోవడంతో ఆ లోకల్ ఫ్యాక్టరీలు ఆ చెత్తను సిటీల బయట ఓపెన్ ల్యాండ్స్ లో వదిలేయడం లేదా అర్ధరాత్రి పూట తగలబెట్టడం ప్రారంభిస్తాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడటమే కాకుండా ఆ ప్లాస్టిక్ కెమికల్స్ భూమిలోకి ఇంకిపోయి డ్రింకింగ్ వాటర్ పూర్తిగా పాయిజనస్ గా మారుతుంది. ఈ ఇల్లీగల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందనే దానిపై ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డెవలప్డ్ కంట్రీస్ నుంచి బయలుదేరే చెత్త కంటైనర్ల కస్టమ్స్ డాక్యుమెంట్లలో లోపల ఉన్నది హై క్వాలిటీ రీసైక్లబుల్ ప్లాస్టిక్ అని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ తీరా ఆ కంటైనర్ డెస్టినేషన్ కి చేరినప్పుడు అందులో మురికిగా ఉన్న హౌస్ హోల్డ్ వేస్ట్, మెడికల్ వేస్ట్ మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. ఇది ప్యూర్ గా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న ఒక గ్లోబల్ స్మగ్లింగ్. పర్యావరణానికి జరుగుతున్న ఈ నష్టాన్ని అరికట్టడానికి 2019లో దాదాపు 180 దేశాలు కలిసి బేసిల్ కన్వెన్షన్ అనే అంతర్జాతీయ ఒప్పందానికి సవరణలు చేశాయి. దీని ప్రకారం కలుషితమైన లేదా నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్ వేస్ట్ ను వేరే దేశాలకు పంపాలంటే ఆ ఇంపోర్ట్ చేసుకునే దేశం యొక్క ప్రయర్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ చట్టం వచ్చిన తర్వాత చాలా దేశాలు అలర్ట్ అయ్యాయి. మలేషియా మరియు ఫిలిప్పీన్స్ దేశాలు తమ దేశాల పోర్టులకు ఇల్లీగల్ గా వచ్చిన వందలాది చెత్త కంటైనర్లను తిరిగి అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాలకు రిటర్న్ షిప్పింగ్ చేసి తమ నిరసనను వ్యక్తం చేశాయి. అయితే ఇక్కడే గ్లోబల్ వేస్ట్ మాఫియా మరో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఆసియా దేశాలలో చట్టాలు కఠినతరం కావడంతో ఇప్పుడు ఈ చెత్త ప్రవాహం ఆఫ్రికా ఖండం వైపు మళ్లింది. ఘనా, నైజీరియా మరియు కెన్యా వంటి దేశాలు ఇప్పుడు ఈ గ్లోబల్ ప్లాస్టిక్ మరియు ఎలక్ట్రానిక్ వేస్ట్ కి ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. ఘనా రాజధాని అక్రా సమీపంలో ఉండే ఎగ్బోగ్ బ్లోషి అనే ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ డంప్ యార్డ్ గా మారింది. అక్కడ వేలాది మంది ప్రజలు, చిన్నపిల్లలు కేవలం కొంత డబ్బు కోసం ఆ పాయిజనస్ చెత్తను తగలబెడుతూ అడల్ట్స్ ను కలెక్ట్ చేస్తున్నారు.
మరి మన భారతదేశం పరిస్థితి చూస్తే ఇండియాలో 2019లోనే ప్లాస్టిక్ వ్యర్థాల ఇంపోర్ట్ పై కఠినమైన నిషేధం విధించారు. కానీ చట్టంలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ ని వాడుకుంటూ ఇండస్ట్రియల్ రా మెటీరియల్ లేదా ప్లాస్టిక్ ఫ్లేక్స్ రూపంలో ఇప్పటికీ కొంత ప్లాస్టిక్ వేస్ట్ మన దేశంలోకి వస్తున్నట్లు పర్యావరణ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే మ్యాటర్ ఏంటంటే అంతర్జాతీయ చెత్త మాత్రమే కాదు, మన స్వదేశంలో ప్రొడ్యూస్ అవుతున్న ప్లాస్టిక్ కూడా. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం దాదాపు 3.4 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది. ఇందులో సగం కంటే ఎక్కువ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రమే. మన దేశంలో కలెక్ట్ అయ్యే చెత్తలో కేవలం 100% మాత్రమే అఫీషియల్ గా రీసైకిల్ అవుతుంది. మిగిలిన మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ మన లోకల్ ల్యాండ్ ఫీల్డ్స్ లో కొండలా పెరిగిపోతుంది, లేదా డ్రైనేజీల ద్వారా నదుల్లోకి, చివరికి సముద్రాల్లోకి కొట్టుకుపోతుంది. మనం ఉదయం మున్సిపాలిటీ బండిలో వేసే ప్లాస్టిక్ వేరే దేశాలకు వెళ్ళకపోయినా మన పక్కనే ఉన్న నగర శివార్లలో ఒక పెద్ద పర్యావరణ విపత్తుగా మారుతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన జియో పొలిటికల్ యాంగిల్ ని గమనించాలి. డెవలప్డ్ కంట్రీస్ తమ పర్యావరణాన్ని క్లీన్ గా ఉంచుకోవడానికి పేద దేశాల పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. దీనినే ఎన్వైరన్మెంటల్ జస్టిస్ లీడర్స్ వేస్ట్ కొలోనియలిజం లేదా చెత్త వలసదనం అని పిలుస్తున్నారు. అంటే ఆర్థిక బలం ఉన్న దేశాలు ఆర్థికంగా వెనుకబడిన దేశాలను కేవలం తమ డస్ట్బిన్లుగా వాడుకుంటున్నాయి అన్నమాట. ఈ సమస్యకు అసలైన మూలం ఎక్కడుందంటే గ్లోబల్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ కంపెనీలలో ఉంది. పెద్ద పెద్ద మల్టీనేషనల్ బ్రాండ్స్ తమ ప్యాకేజింగ్ కోసం వర్జిన్ ప్లాస్టిక్ అంటే కొత్త ప్లాస్టిక్ ను తయారు చేయడాన్ని పాత ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడం కంటే చాలా చౌక అని భావిస్తున్నాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ నుండి కొత్త ప్లాస్టిక్ ను తయారు చేయడం ఈజీ. దీనివల్ల మార్కెట్ లోకి కొత్త ప్లాస్టిక్ వస్తూనే ఉంది, కానీ ఆల్రెడీ ఉన్న ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసే ఎకనామిక్ మోడల్ ఫెయిల్ అవుతోంది. ఈ గ్లోబల్ క్రైసిస్ ని అరికట్టడానికి ఇప్పుడు అంతర్జాతీయంగా గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీపై చర్చలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ ని కేవలం మేనేజ్ చేయడం కాదు, దాని ప్రొడక్షన్ ని కట్ చేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే చట్టాన్ని తెస్తున్నారు. అంటే ఒక కంపెనీ ప్లాస్టిక్ బాటిల్ మార్కెట్ లోకి తెస్తే దానిని తిరిగి కలెక్ట్ చేసి రీసైకిల్ చేసే బాధ్యత కూడా కంపెనీదే అవుతుంది అన్నమాట. వ్యక్తిగత జీవితాల విషయానికి వస్తే మనం వాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు మన కంటి ముందు నుంచి మాయమైనంత మాత్రాన అవి ఈ భూమి మీద నుండి మాయమవడం లేదు. అవి ఏదో ఒక రూపంలో ఏదో ఒక దేశంలో సముద్రాలను లేదా పేద ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మనం కొనే ప్రతి ప్లాస్టిక్ ప్రోడక్ట్ వెనుక ఒక గ్లోబల్ ట్రాష్ జర్నీ దాగుంది. పర్యావరణం అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైనది కాదు. ఆసియాలోనో లేదా ఆఫ్రికాలోనో ప్లాస్టిక్ సముద్రంలో కలిస్తే అది గ్లోబల్ వాటర్ సైకిల్ ద్వారా మనం తినే సీ ఫుడ్ లోని మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో తిరిగి మన శరీరంలోకి చేరుతుంది. ప్రకృతికి సరిహద్దులు లేవు. మనం పంపిన చెత్త ఏదో ఒక రూపంలో తిరిగి మన దగ్గరికి వస్తుంది. మనం పడేసే ప్లాస్టిక్ వెనుక ఉన్న అంతర్జాతీయ రహస్య ప్రయాణం మరియు గ్లోబల్ వేస్ట్ పాలిటిక్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ ద వీస్ ఇన్ఫోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is the VSINFO.